నమస్తే. ఓజే వీక్లీ రౌండప్కు స్వాగతం. నేను మీ కళ్యాణ్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.04 లక్షల కోట్ల బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకు 1.04 లక్షల కోట్లు, అభివృద్ధి పనులకు 36,504 కోట్లు, వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు, సాగునీటి పారుదల రంగానికి 23,373 కోట్లు, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు, విద్యాశాఖకు 23,107 కోట్లు, వైద్య ఆరోగ్య రంగాలకు 12,393 కోట్లు కేటాయించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రమోటింగ్ ఉమెన్స్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫోస్టర్ ఎంపవర్మెంట్ అనే అంశాలపై ఆర్ట్స్ కాలేజీలో జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, స్థిరత్వం, కృషి మరియు నిరంతర అభ్యాసం ఈ 3 గుణాలు మహిళా సాధికారకు తోడ్పడతాయని అన్నారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాసిం కార్యక్రమ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీమతి రాణి కుముదిని ఐఏఎస్, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములగారం, ఉన్నత విద్యామండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, యూజీసీ డీన్ ప్రొఫెసర్ బి లావణ్య, డాక్టర్ సిఎస్ స్వాతి అతిథులుగా హాజరయ్యారు. నేర్పు, ఆలోచన, అవగాహన అనే లక్షణాలు విద్యారంగంలో మహిళా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడతాయని వైస్ ఛాన్సలర్ కుమార్ ములగారం పేర్కొన్నారు. అనంతరం కల్చరల్ రెయిన్బో ప్రోగ్రాంలో గాయకురాలు దాస లక్ష్మి తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తొలుత జూన్ 13న భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ స్టార్లైనర్, థ్రస్టర్ వంటి సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. అయితే వారిని సురక్షితంగా రప్పించడం కోసం నాసా మరియు స్పేసెక్స్ సంస్థలు కలిసి పనిచేశాయి. స్పేసెక్స్ క్రూ 10 మిషన్ ద్వారా సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ 9 నెలల నిరీక్షణను పూర్తి చేసుకొని మార్చి 19వ తేదీన బుధవారం ఉదయం నేలపైకి చేరుకున్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లోన్ మొత్తాన్ని బట్టి 60-80% వరకు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకం ద్వారా 5 లక్షల నిరుద్యోగ యువత లబ్ధి పొందనున్నారు. తెలంగాణలో గ్రూప్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 1లో 563 ఖాళీలు, గ్రూప్ 2లో 783 ఖాళీలు మరియు గ్రూప్ 3లో 1365 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కావడం గమనార్హం. ఇరానియన్ కాన్సుల్ జనరల్ చెందిన ప్రతినిధి బృందం ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ ములగారంను, ఇతర అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకొని ఇరు దేశాల మధ్య అకాడమిక్, కల్చరల్ సంబంధాల కోసం చర్చించారు. ఈ కార్యక్రమానికి ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి విజయ సమన్వయం చేశారు. సోషల్ మీడియాలో నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, శ్యామలతో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, సావిత్రి తదితరులపైన హైదరాబాద్లోని పంజాగుట్ట మరియు మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా జర్నలిజం పీజీ విద్యార్థిని అపరాజిత తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటుంది. కాంటో డ్రాయింగ్ అనే కళతో తన సహచర విద్యార్థినులతో పాటు ఫ్యాకల్టీ చిత్రాలను గీసి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ముఖ కవలికలు లేకుండా కేవలం శరీరాకృతి ద్వారా వ్యక్తులను పోల్చి గీయడం ఈ కాంటో డ్రాయింగ్ యొక్క ప్రత్యేకత. ఈ డ్రాయింగ్ కాన్సెప్ట్ ఏంటి, దీని గురించి బ్రీఫ్ చేయండి ఒకసారి. ఇంకా వీళ్ళంతా ఎవరు? సో దిస్ ఇస్ 2024-26 బ్యాచ్. దీస్ ఆర్ మై క్లాస్మేట్స్. సో ఒక రోజు ఇలా మూమెంట్ క్యాప్చర్ చేద్దాం అనిపించింది అందరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు. సో ఐ టుక్ అ పిక్చర్ అండ్ ఐ డ్రూ దెమ్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ కాంటోర్ డ్రాయింగ్, అంటే ఫిగర్ డ్రాయింగ్. ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఏం కనబడకుండా ఓన్లీ అవుట్లైన్ ద్వారా పర్సన్ అర్థం చేసుకునే విధంగా మనం డ్రా చేసేదాన్ని కాంటోర్ డ్రాయింగ్ అంటారు అనమాట. ఇవి ఈ వారం వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ కళ్యాణ్. నమస్కారం.